గత వారం మనం చూసినటువంటి వాక్య భాగం లేదంటే సెర్మన్ టైటిల్ ఏంటంటే మిస్సింగ్ ద మార్క్. సో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. అంటే మిస్సింగ్ ద మార్క్ అన్నప్పుడు దేవుని యొక్క స్వరూపం లేదంటే దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత, దేవుడు ఇచ్చినటువంటి స్థితిని వదిలేయటం, ఎక్స్ప్లాయిట్ చేయటం, లేదంటే దాన్ని పట్టించుకోకుండా ఉండటమే మిస్సింగ్ ద మార్క్ లేదంటే పాపం అనేటువంటి నిర్వచనాన్ని మనం చూసాం. సో దాంట్లో నుంచే లాస్ట్ వీక్ నేర్చుకున్న 2-3 రెఫరెన్సెస్ చూస్తూ కొన్ని మాటలు వ్యక్తిగతంగా నాకు అనిపించి నేను పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మనం చూసిన వాక్య భాగం ఏంటంటే యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అది ఆల్రెడీ మీ అందరూ తెలుసు. అక్కడ మనం ఏం చూస్తామంటే దేవుడు మనకిచ్చినటువంటి ఒక స్థాయి లేదంటే ఒక స్థితి, బహుశా ఒక గౌరవం అనాలో తెలియదు, కానీ దేవుడు మనల్ని పిలుస్తున్నటువంటి పిలుపు ఏంటంటే మనం ఆయన పిల్లలు అని చెప్పి ఆయన మాట్లాడటం. దేవుడు ఇచ్చినటువంటి ఒక స్థితి ప్రతి విశ్వాసికి ఏంటి అంటే ఆయన పిల్లలుగా ఆయన చూస్తున్నాడు అన్న విషయాన్ని మనం గమనించాం. అది కేవలం మాట వరకే ఉంచుకుంటే దాంట్లో ఉన్నటువంటి లోతు మనకు అర్థం కాదు. ఇప్పుడు మనం పాడుతున్న పాటలన్నీ కూడా చాలా చక్కగా దేవుని ప్రేమను వివరించేటువంటి లిరిక్స్. దాంట్లో మనం ఆయన ప్రేమను చాలా స్పష్టంగా గమనించగలం. అవి కేవలం పాటలు లేదంటే దేవుడు ఏదో మాటలు మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా ఆయన ప్రేమని సిలువ మీద చేసి చూపించాడు. ఆ వ్యక్తిగతంగా మనం అందరం కూడా దాన్ని అనుభవించాం కనుక ఆ వెయిట్ని మనం అర్థం చేసుకున్నప్పుడు నిజంగా ఆ మాటల యొక్క తీవ్రత మనకు అర్థమవుతుంది. సో దేవుడు ఏంటంటే నిన్ను నన్ను అందరినీ కూడా ఆయన పిల్లలుగా పిలవటం అనేది ఒక గొప్ప ధన్యత. సో ఆ విషయాన్ని మనం గత వారం చూసాం. దానికి రిఫరెన్స్ మనం యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసాం. అంటే ఆయన మనల్ని పిల్లలని పిలవటం, ఆయన మనకు తండ్రి, మనకు యజమాని. అంత మాత్రమే కాకుండా ఆయన మనలో నివసిస్తూ ఉన్నాడు. మనకున్నటువంటి వాగ్దానం ఏంటంటే ఆయన మనతో పాటు ఉండుటకు వచ్చేటువంటి వాడిగా, ఇమ్మాన్యుయల్గా మనం చూస్తున్నాం. గాడ్ ఈజ్ విత్ అస్. సో కేవలం మాటలతో చెప్పి వదిలేసేటువంటి వ్యక్తి కాదు ఆయన. సో ఆయన వ్యక్తిత్వం ఏంటంటే ఆయన చెప్పిన మాటకి కట్టుబడి ఉండేటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. సో మనతో పాటు నిత్యత్వంలో మన దగ్గరే ఉంటూ మనతో పాటు నివసించాలనేటువంటి తీవ్రమైన కోరిక గలవాడు మన దేవుడు. ఆయన ఏదో అత్యున్నతమైనటువంటి ఉన్నత స్థలాల్లో ఉండి మనం ఎక్కడో ఒక చిన్న చిన్న పురుగుల్లాగా తిరుగుతూ ఉంటే అరే మీరు మా పిల్లలు రా అనేటువంటి వ్యక్తి కాదు ఆయన. మనలోనే మన మధ్యలోనే ఉంటూ ఉండేటువంటి దేవుడిగా మనకు పరిచయం. సో ఆ విషయాలు మనం నేర్చుకున్నాం. అయితే ఎవరిని పిలుస్తున్నాడు ఇటువంటి మాటలు అన్నప్పుడు మనం ఖచ్చితంగా మన గతాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవుడేమో ఉన్నతమైనటువంటి వాడు, ఆయన స్థాయికి ఎప్పటికీ చేరలేనటువంటి వాళ్ళం మనం. ఒక వ్యక్తి ఏమన్నాడంటే దేవుడట ఎవరు చేరలేనంత గొప్ప దూరంలో అత్యున్నతమైన స్థితిలో ఉంటే యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆయన ఎప్పటికీ మన నుంచి దూరం కాలేనంత స్థితికి మనల్ని తీసుకెళ్ళిపోయాట. శిలువ మీద జరిగిన కార్యం యొక్క గొప్పతనం ఏంటంటే ఆయనకి మనకున్నటువంటి దూరాన్ని, ఎప్పటికీ చేరలేని ఒక స్థితిని ఎప్పటికీ ఆయన నుంచి దూరం లేనటువంటి స్థితికి తీసుకొచ్చాడు. అంత దగ్గరగా యేసు ప్రభు వారు మనల్ని తండ్రి దగ్గరికి తీసుకెళ్ళటం మనం చూస్తున్నాం. అయితే ఎవరిని పిల్లలని పిలుస్తున్నాడు అయ్యా అంటే గత వారంలో కూడా మనం చూసినప్పుడు మురికిలో నివసించేటువంటి వ్యక్తుల్ని లేదంటే పాపంలో నివసించేటువంటి వ్యక్తుల్ని, అసలు ఒక రూపం గౌరవం లేనటువంటి వ్యక్తుల్ని, పైసాకు కూడా పనికిరాని వ్యక్తుల్ని దేవుడు తనే కోరుకొని, మనం చూస్తే చరిత్రలో కూడా ఐగుప్తు వారి దగ్గర స్లేవరీలో ఉంటున్నప్పుడు దేవుడే వాళ్ళని రెస్క్యూ చేసిన విధానం. అలా రెస్క్యూ చేసి దేవుడు వాళ్ళని ఏదో అరే మిమ్మల్ని నేను రెస్క్యూ చేశాను కాబట్టి నేను చెప్పినట్టు వినాలి అని డిక్టేటర్షిప్ చేసే దేవుడు కూడా కాదు. అంటే మనం ఎప్పటికీ ఆయన దగ్గర పురుగుల్లాగా ఉండేవాళ్ళం కాదు. ఏదో కాంట్రాక్ట్ పద్ధతిలో కాంట్రాక్ట్ వర్కర్స్ని అసలే కాదు. అంటే ఆయన యొక్క క్యారెక్టర్ని మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యే కొన్ని విషయాలు. ఆయన మనలోనే ఉంటా ఉన్నారు, మన హృదయాల్లో ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఎప్పటికీ దూరం కాలేనంత దగ్గరగా ఆయన మన దగ్గర ఉన్నాడన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంత చేసినటువంటి దేవుడు మనల్ని రక్షించుకొని ఆ మురికిలో నుంచి లేదంటే చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చినటువంటి దేవుడు
మన మీద కొన్ని బాధ్యతలు ఉంచాడన్న విషయం మనం నేర్చుకుంటా ఉన్నాం. విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ఆయన మనకు నేర్పించాలనుకున్నటువంటి విషయాలు అవన్నీ కూడా బైబిల్లో మనకు చాలా స్పష్టంగా ఇవ్వబడినాయి. కనుక ఆ స్థితి నుంచి వచ్చినటువంటి వ్యక్తులు గ్రాటిట్యూడ్ తోటి ఆయన చెప్పిన కొన్ని విషయాలకి కట్టుబడి ఉండాలి అనేటువంటిది ఆయన యొక్క ఆశ. ఆ కట్టుబడి ఉండాలనేది కూడా మన డిక్టేటర్షిప్ కాదు, అది కేవలం మన మేలు కొరకే. మన వ్యక్తిగత జీవితాలు బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, మన వ్యక్తిగత ఆర్థిక స్థితులు బాగుండాలి, మన మోరల్ వాల్యూస్ బాగుండాలి. ఇవన్నీ కూడా మన మేలు కొరకు అన్న విషయాన్ని కూడా మనం చూసాం. అయితే దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతని గుర్తు చేసుకుంటా చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. లాస్ట్ వీక్ మనం చూసింది ఏంటంటే యెషయా గ్రంథం. మీరు బహుశా ఒకసారి ఉంటే చూడొచ్చు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. ఎవరైనా ఉంటే జస్ట్ అట్లా చదవగలిగితే. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయం జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షంగా వాదించుడి. ఇవి మన మీద ఉన్నటువంటి బాధ్యతలుగా మనం చూసాం. అంటే దేవుడు పిల్లలు అని చెప్పి పిలుస్తున్నటువంటి వ్యక్తుల్ని, ఆ సమాజాన్ని, ఆ గుంపుని చూసి దేవుడు వారి మీద ఉంచినటువంటి ఒక బాధ్యత. ఫస్ట్ మాట ఏమన్నా అంటే కీడు చేయటం మానుడి. ఇది ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు మనకి, ఎందుకంటే కీడు చేయటం అనేది స్వతహాగా మనకు వచ్చేటువంటి పని. కనుక ఆయన ఏమన్నా అంటే ఫస్ట్ అది మానండి, కీడు చేయటం మానండి అని చెప్పుకుంటే దాంట్లో చాలా విషయాలు మనం గమనించవచ్చు. అది న్యాయం జరిగించాలి, వితంతువులను చూసుకోవాలి, పేదవారిని చూడాలి. సో ఇలాంటి చాలా విషయాలు బైబిల్ మొత్తంలో 66 గ్రంథాల్లో మనం చూసి వడబడితే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇవన్నీ నాకు కాదు అన్నట్టు జీవించడమే పాపం. వీటికి నాకు అటు ఎటువంటి సంబంధం లేదు అన్నట్టు జీవించడమే పాపం. కేవలం సంఘంలో ఉన్న 2-3 గంటలు మాత్రమే ఆరాధనలో పాల్గొని గడప దాటిన తర్వాత అసలు నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదంటమే పాపం అన్న విషయం మనం గమనించాం. ఆయన నిబంధనకి లోపడకపోవటం, లేదంటే ఆయన నిబంధనకి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆయన రెస్క్యూ చేశాడు, నేను బయటకు వచ్చి అయిపోయింది అన్నట్టుగా జీవించడమే ఆ అహంకార ధోరణే పాపం అన్న విషయం చూసాం. సో దాంట్లోంచి కొంచెం మనం ముందుకెళ్తే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని కొన్ని వచనాల ద్వారా మనం చూసాం. మనం రెఫరెన్స్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. కానీ దేవుడి యొక్క వ్యక్తిత్వం ఏంటి అని మనం గమనించినప్పుడు ఫస్ట్ మనం ఏం చూసామంటే ఆయన మనల్ని ఎప్పటికీ పురుగుల్లాగా చూడలేదు. అంటే ఎటువంటి స్థాయి లేని వాళ్ళని నేను బాగు చేశాను కనుక వాళ్ళు ఎప్పటికీ స్థాయి లేని వారే అని అనలా. ఆయన మన పిల్లలు, నా పిల్లలు అన్నట్టుగా ఆయన ప్రేమ చూపించడం. ఎంతగా ప్రేమ చూపించాడయ్యా అంటే మనం రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చూసినప్పుడు ఆయన ప్రేమని మన హృదయాల్లో కుమ్మరించాడట. కుమ్మరించడం అంటే ఏంటంటే పొంగి పొరలటం, పైనుంచి పోయటం, ఆ మెటాఫర్ అది. సో ఆయన తన ప్రేమను మన మీద ధారాళంగా కుమ్మరించాడు అన్న విషయం. సో అంతగా ప్రేమించినటువంటి దేవుడు ఆయన. అంతగా ప్రేమించినటువంటి దేవుడు ఆయనట ఉన్నత స్థలాలు ఆయన కోరుకోలేదు, కానీ నీ హృదయంలో నా హృదయంలో ఉండాలని కోరుకున్నటువంటి దేవుడు. అర్పణలు కోరుకోలేదంట, కానీ మన జీవితాన్ని కోరుకున్నటువంటి దేవుడు. ఇలాంటి దేవుడు నాకు సంబంధం లేదన్నట్టుగా జీవించడమే పాపం. సంఘానికి వస్తాం, ఆరాధనలో ఉంటాం, కానీ గడప దాటిన తర్వాత లేదంటే బయటికి వెళ్ళిన తర్వాత మన వైఖరి ఎలా ఉంది, ఈ విషయాల గురించి నాకు అసలు ఆలోచన లేదు అన్నట్టు జీవించడం పాపం యొక్క ఛాయలు. మిస్సింగ్ ద మార్క్ అంటే ఐడెంటిటీ బయటికి తీసుకొచ్చిన తర్వాత ప్రభు ఎటువంటి ఐడెంటిటీ మనకు అప్పచెప్పాడో ఆ విషయాన్ని మర్చిపోయి నా వర్క్ లేదా నా పని నేను చేసుకోవటమే, కోల్పోవటమే పాపం యొక్క నిజమైన స్వరూపం అన్న విషయాన్ని మనం చూసాం. అంటే జనరల్గా ప్రాక్టికల్గా కొన్ని విషయాలు నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఎందుకంటే రిఫ్లెక్షన్ కాబట్టి. వ్యక్తిగతంగా ఆలోచిస్తున్నప్పుడు పాపం ఉన్నప్పుడు సహజంగా కొన్ని, అంటే మనం అంతా వి కాల్ అవర్ సెల్ఫ్ యాజ్ ఎ మెచ్యూర్డ్ బిలీవర్స్ కాబట్టి బహుశా మనకి ఆ స్థాయిని దాటి కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి. బట్ యూజువల్గా పాపం అన్నప్పుడు బిలీవర్స్గా వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు ఏంటంటే భార్యను తిట్టడం పాపంగా భావిస్తారు. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే సంఘంలో కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే అందరితో మాట్లాడలేరు పాపం.
కొంతమందితోనే మాట్లాడతారు, కొంతమందితో మాట్లాడలేరు. దాన్ని కూడా కొన్నిసార్లు పాపంగా భావించేస్తాం. కొన్నిసార్లు కొంతమంది నవ్వుతే తిరిగి నవ్వడానికి ఇష్టపడరు. మనం కూడా దాన్ని ఎంత పొగరో ఎంత అహంకారం అంటాం. అది వైవిధ్యం, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాళ్ళ వాళ్ళ పరిస్థితి అది. అంటే మనం పాపానికి నిర్వచనాలని మార్చేసామేమో. పాపం అంటే ఏంటంటే దేవుణ్ణి మర్చిపోవటం, ఆయన నిబంధన మర్చిపోవటం, ఆయనకి నాకు సంబంధం లేదు, పట్టదు అన్నట్టుగా నువ్వు నీ కుటుంబాన్ని కట్టుకునే పనిలోనే జీవితాంతం గడపటం. సో పాపం యొక్క నిర్వచనాలు బహుశా మనం దాని స్థాయిని తగ్గించేసామేమో అన్న విషయం. లేదు, అసలు నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణాలు ఏంటి అన్నప్పుడు మనకున్నటువంటి కొన్ని నిర్వచనాలు ఏంటంటే భార్య, భర్త, కూతురు 9:30 గంటే 9:25కి వచ్చేయాలి చర్చ్కి. అది నిజమైన విశ్వాస యొక్క లక్షణాలు. లేదు అంటే అందరితో ప్రేమగా మాట్లాడాలి, అందరూ నవ్వినా నవ్వపోయినా తిరిగి నవ్వాలి. ఇక్కడికి ఆగిపోతున్నాం అంట నేను. అవి మాత్రమే బహుశా కాదేమో. అసలు అవి కేవలం స్టార్టింగ్ స్టెప్స్, ఫస్ట్ స్టెప్స్. నిజమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి క్రైస్తవుని లక్షణాలు, లేదంటే ఆ గ్రాటిట్యూడ్, వాటి గుణాలు ఎక్కడ కనబడతాయి అంటే ప్రతి క్షణం ఆయన ఆలోచనలతో పెనవేసుకొని జీవించటం. పెద్ద మాటలు, ఆయన ఆలోచనలతో మనం ముందుకెళ్ళటం. దేవుడు తన ప్రజల నుంచి కోరుకున్నది అది అని మనం నేర్చుకున్నాం లాస్ట్ వీక్. అర్పణలు కాదు, నీ నవ్వులు కాదు, నీ కమిట్మెంట్, పంక్చువాలిటీ కాదు. అఫ్కోర్స్ అవన్నీ చాలా బేసిక్ థింగ్స్. కాకపోతే దాన్ని దాటి ఆయన ఆలోచనలతో, ఆయన ఉద్దేశాలతోటి నువ్వు కలిగి ఉన్నావా, నడుస్తున్నావా, ఆయన బాధపడే విషయాల గురించి నువ్వు బాధపడుతున్నావా. లాస్ట్ వీక్ కూడా మనం చూసింది ఏంటి అంటే, నేను కూడా ఈ మధ్య రీల్స్ చూస్తున్నప్పుడు రీల్స్ ఎంత ఈజీ అయిపోయిందంటే మర్డర్ కూడా లైవ్లో చూపిస్తున్నారు ఇవాళ. నేను మొన్న ఒకసారి ఎట్లా మర్డర్ జరుగుతుంది స్కిప్ చేసా 30 సెకండ్స్. అంటే చాలా రెగ్యులర్ అయిపోయిన విషయం. మర్డర్ జరిగినా రీల్స్ చేస్తున్నారు, యాక్సిడెంట్స్ అయినా రీల్ చేస్తున్నారు, 2 పిల్లలు కారు కింద పడిపోయినా రీల్స్ చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ అది చాలా రెగ్యులర్గా చూస్తున్నాం వీడియోస్. క్యాజువల్ అయిపోయాం. అది చాలా చెడ్డ స్థితి, భయపడాల్సినటువంటి స్థితి. ఎందుకంటే అలాంటి విషయాలు మన చుట్టూ జరుగుతున్నప్పుడు మనం ఒకవేళ స్పందించలేకపోతే, మనం ఒకవేళ నిజంగా దుఃఖపడలేకపోతే, దాని గురించి మోకాలు వేసి ప్రార్థించలేకపోతే చాలా అవి బ్యాడ్ సైన్స్, రెడ్ ఫ్లాగ్స్ అన్న విషయం మనం గమనించాం. నాకు నిజమే అనిపించింది. ఎందుకంటే చాలా క్యాజువల్గా చూస్తున్నా కొన్ని విషయాలు, ఎటువంటి స్పందన లేదు, ఎవరికో ఏదైతే నాకేంట్లే అన్నటువంటి భావన. బహుశా నాకేమనిపించిందంటే చాలా విషయాల్లో మార్పు చెందాలి. అంటే ఏ విషయాలనైతే మనం ఆత్మీయ రోగం అనుకుంటామో, లేదంటే దుస్థితి అనుకుంటామో, వాటి డెఫినేషన్స్ మార్చేసుకున్నాం. దేవుని యొక్క పిల్లలు వాటి యొక్క రుజువులు ఏంటయ్యా అంటే కేవలం సంఘానికి వచ్చి చాలా చక్కగా పక్కగా దూకొని మంచిగా కూర్చోవటం, అదే క్రైస్తత్వం అన్నటువంటి ధోరణి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అటువంటి డెఫినేషన్స్ మనకు లేవు. దేవుని కృపను బట్టి వీఆర్ గ్రోయింగ్, వీఆర్ లెర్నింగ్. కానీ ఆ స్థాయి నుంచి బయటికి రావాలి అనేది ఒక విషయం. నేను గతంలో ఒక చిన్న బుక్ చదువుతున్నప్పుడు దాంట్లో ఒక చక్కటి విషయం నేను చూశాను. ఏంటంటే మనం ఫ్లర్టింగ్ అనే పదం వింటాం. ఫ్లర్టింగ్ అంటే ఏంటంటే అబ్బాయి అమ్మాయి వాళ్ళు ఒక ముందు ఇనిషియల్ డేస్ ఆఫ్ దేర్ లవ్ వాళ్ళు చేసే ఒక ప్రయత్నం. బహుశా నేను కరెక్ట్ డెఫినేషన్ ఇవ్వట్లేదేమో, బట్ ఫ్లర్టింగ్ అంటే అది తనని ఏదో మెప్పించడానికి, ఆ అబ్బాయిని మెప్పించడానికి చేసేటువంటి పదం. చాలామంది క్రైస్తవులు స్పిరిచువల్ ఫ్లర్టింగ్లో జీవిస్తూ వాళ్ళ జీవితాన్ని ముగించేస్తున్నారట. అంటే దేవుడిని ఐ లవ్ యూ అంటారు, ఆయన దగ్గర వచ్చే గిఫ్ట్ తీసుకుంటారు, చాక్లెట్స్ తీసుకుంటారు, వీడికి ఆహా అనిపించే వరకు ఆయనతో మాట్లాడతారు, కానీ ఒక కమిటెడ్ రిలేషన్స్లోకి వెళ్ళరు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్లోకి వాళ్ళు వెళ్ళరు. దేవుడు నాకు ఏ స్థాయి వరకు కావాలో నాకు బాగా తెలుసు, ఆ స్థాయి దగ్గర ఆయన ఆపేస్తాను. దేవుడు నాకు ఎక్కడెక్కడ అవసరమో నాకు తెలుసు, అక్కడ వరకు నేను ఆయన్ని అలో చేస్తాను. నాకు ఎప్పుడు ఆ వావ్ ఫీలింగ్ కావాలో అప్పటి వరకు నాకు ఆయన కావాలి, నేను ఆయనతో రిలేషన్లో ఉంటాను. దిస్ ఇస్ మోర్ ఆఫ్ అడల్టరీ. అయితే ఇది క్రైస్తత్వం కాదు అన్న విషయాన్ని ఆయన రాస్తా ఉన్నాడు. అబ్బో చాలా నిజం అనిపించింది. పొద్దున జస్ట్ చాలా తక్కువ సమయం నేను కొన్ని చూస్తూ ఉంటే కొంచెం గుండె ఫాస్ట్ కుట్టుకోవడం గమనించా.
అరే ఏందో సంథింగ్ రియల్లీ నీడ్ టు వర్కౌట్. మనం ఏదో అనుకుంటున్నాం పర్లేదు అని కాదు, వీఆర్ టూ ఫార్ ఫ్రమ్ ద లార్డ్. ఆయన హార్ట్, ఆయన ఉద్దేశాలు మనకు అర్థం కావట్లేదు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకోటి ఏంటంటే స్పిరిచువల్ ఇంపార్టెంట్, స్పిరిచువల్ ఎనక్ అంటే కొంచెం పెద్ద పదాలు నేను మాట్లాడకూడదు, కానీ దాంట్లో నేను చూసుకున్నా, అందుకని మాట్లాడుతున్నా. ఏంటంటే ఆత్మీయ నపుంసకత్వం. ఇటు ఉంటాకి చక్కగా 6 ప్యాక్తో ఉంటాడు, చక్కగా దృఢంగా ఉంటాడు. హీఈస్ ఇంపార్టెంట్. స్పిరిచువల్లీ చాలామంది అలా ఉన్నారు, బిలీవర్స్ అనేటువంటి కొన్ని మాటలు. అంటే చక్కటి మాటలు మాట్లాడతాడు, పరిశుద్ధమైన మాటలు మాట్లాడతాడు, ఆత్మీయంగా కనబడతాడు, కానీ దేవుని రాజ్యంలో ఏ ఎఫెక్టివ్గా వర్క్ చేయడు. కుటుంబంలో కూడా ఏమీ ఇన్ఫ్లుయెన్స్ చేయలేనటువంటి వాడిగానే ఉంటాడు, కానీ చూస్తాక చాలా గంభీరంగా చాలా చక్కగా ఉంటాడు. ఆత్మీయ నపుంసకత్వం అనే మాట వాడారు దానికి. అంటే ఇటువంటి ఛాయలు మన చుట్టూ చాలా చూస్తూ ఉన్నాం. ఒకవేళ మన వ్యక్తిగత జీవితంలో చూసినా కూడా మనం ఖచ్చితంగా ఆ విషయంలో రిపెంట్ అయ్యి ప్రభు యొక్క సహాయం తీసుకోవాలి. సో గత వారం మనం నేర్చుకున్నది ఏంటంటే సిన్, పాపం అంటే ఏంటంటే నాకు ఆయనకి సంబంధం లేదు అన్నట్టుగా జీవించడమే. ఆయన హృదయ ఆలోచనలకి నాకు ఎటువంటి పెద్ద అవసరం లేదు. శిలువ మీద ఆయన కార్యం చేశాడు కరెక్టే, కానీ అయిపోయింది, దాంతో ఇప్పుడు నాకు పని లేదు. ఆయనకి నాకు సంబంధం లేదు అన్నట్టు జీవించటం, భారం లేకుండా జీవించటం, బాధ్యత లేకుండా ప్రవర్తించటం, ఆయన స్వరూపాన్ని కోల్పోవటం, సమాజంలో విశ్వాసుల యొక్క ఉనికిని ప్రదర్శించలేకపోవడమే పాపం. మనం పాపం అంటే ఏమనుకుంటామంటే రాంగ్ ట్రాన్సాక్షన్స్ చేసేయటం, సినిమాలు చూసేయటం, సిగరెట్లు లాగేయటం, లేదంటే సంఘానికి రాకపోవటం, వాక్యాన్ని క్రమంగా చదవలేకపోవటం, ఇవి ఛాయలు. బట్ నిజమైనటువంటిది బిగ్గర్ పిక్చర్ మనం మిస్ అవుతాం ఏంటంటే అసలు మన ప్రైమ్ రోల్ని మనం మర్చిపోవటం.